ఈ హీరో ఎప్పటికప్పుడు కొత్త క్యారెక్టర్లు మంచి కథలు చేయాలని చాలా అవస్థపడతాడు, చాలా తాపత్రయపడతాడు. What is acceleration? Pon velocity. At least E is equal to mc square. పాస్ చేయమని ఒక విద్యార్థి అభ్యర్థన. ఓకే, పూర్తిలో ఇట్లా మధ్యలో పెట్టుకుంటా. కొట్టకూడదు పానిక్ అవుతాను నేను. ఎవరు నువ్వు ఎర్ర చక్ యువర్ మౌత్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికి, బట్ స్వాగ్ తో విశ్వప్రసాద్ గారు మామూలుగా బౌన్స్ బ్యాక్ అవ్వట్లేదు, చాలా బీభత్సంగా బౌన్స్ బ్యాక్ అవ్వబోతున్నారు. అంటే నాకు మీరు సామాజికవర్గం టైంలో నేను ఇంటర్వ్యూ చేసిన మాట, మీకు నాకు పందెం నడిచింది. అంటే నవ్వకపోతే నేను టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ సినిమాని అలా పందెం కాయగలరండి మీరు? ఇంకా పెద్ద పందెం స్వాగనిక వంశమాట. దేశంలో ఏ మగాడన్నా వాళ్ళకి మొక్కాల్సిందే. ఆల్ ఎమోషన్స్, ఫైట్లు ఆడమగాను ఫైట్ బాగోదు కదండి. ఆడమగాకి ఫిజికల్ మామూలుగానే ఫైట్, మనం బుద్ధిబలంతోనే గెలవాలన్న. రోజు సెకండ్ డే నుంచి ఆ కలర్ రావటం, ఒక్కో రోజు బాగా వచ్చేది, ఒక్కొక్కసారి తక్కువ వచ్చేది. రోజు 25-30 పాన్లు తింటాం. సెకండ్ డేకి మొత్తం ఇది అయిపోయింది, చెక్కుపోతుంది. సో పెరుగన్నం తిన్నా తట్టుకోలేనమంట. ఇప్పుడు నేను ఆ ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు, ఆ మెచ్యూరిటీ చూపించాలి, పిల్లలందరితో తిరగాలి, మాట్లాడాలి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. %% ఇది స్పెషల్ టచ్. ఎందుకంటే ఈ హీరో ఎప్పటికప్పుడు కొత్త క్యారెక్టర్లు మంచి కథలు చేయాలని చాలా అవస్థపడతాడు, చాలా తాపత్రయపడతాడు. అండ్ ఫైనల్గా ఆడియన్స్ని మీట్ అవుతాడు. అదే ప్రయాణంలో ఇప్పుడు తనది కొత్త సినిమా రాబోతుంది. స్వాగ్ అనే సినిమా కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్. రాజరాజ చోరా సినిమా కాంబినేషన్ డైరెక్టర్ హసిత్ గోలి. అండ్ ఈ హీరో పేరు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ. శ్రీ విష్ణు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ హ్యాండ్స్. వెల్కమ్. మీ సినిమా వస్తున్నదంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో, యూత్లో అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా. ఎందుకంటే మీరు సామాజిక వర్గం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గట్టిగా పట్టేశారు. ఈ ఇంత కాంబినేషన్లో యువతల ఫ్యామిలీ ఆడియన్స్, యువతల యూత్, మాస్, ఇన్ని కాంబినేషన్స్ ఉన్న ఒక హీరోగా మీ సినిమా స్వాగ్ రాబోతుందంటే అది ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తుంది, లేకపోతే ఏ ఆడియన్స్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది? ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు, అందరూ ఆడియన్స్కి. ఇది చిన్నపిల్లలు ఒక 6-7 years దాటింది అంటే సినిమా చూడటం తెలిసిన దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళన్నా ఏజ్లో ఎంజాయ్ చేస్తారు సినిమా. అందరికీ కనెక్ట్ అయ్యేవి ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అంటే అందరికీ వాళ్ళకి సరిపడి, అందరు ఆడియన్స్కి వాళ్ళకి సరిపడి అన్నీ ఉన్నాయి. అలా అందరికీ హోల్సమ్గా, ఫ్యామిలీకి లేకపోతే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడటానికి కుదరటం అనేది స్క్రిప్ట్ ఒక్కొక్కసారి అంత ఈజీ కాదు. బట్ ఇది కుదిరింది, కుదరటం, నాకు రావటం అదృష్టంగా. అదే ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ కానీ అలా సెట్ అవ్వదు. బట్ నాకు అనిపించే ఒక పాయింట్ ఏంటంటే, అంటే మీరు ఈ సినిమాలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీడియాగా మాకు తెలుసు. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ గెటప్స్, అవన్నీ కూడా మీరు ఎక్కడ దాచుకోకుండా అరమరికలు లేకుండా చెప్పేస్తున్నారు కూడా కథ గురించి, వాటి గురించి. బట్ నాకేమనిపిస్తున్నదంటే, అంటే మీ యంగ్ హీరోలు సక్సెస్ అవ్వడం కోసం అని, కాంపిటీషన్ లో నిలబడడం కోసం అని ఒక తాపత్రయం, దాని వెనకాతలో ఒక డెస్పరేట్ కరేజ్, ఇవన్నీ ఉంటాయి మీకు. ఈ క్యారెక్టర్, ఈ సినిమాని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో వాట్ ఈస్ ది మెయిన్ కంపోనెంట్ అండి? మీరు క్యారెక్టర్ కింద సెపరేట్గా చూడలేదండి. సినిమా కథ, అదే మనకి చెప్పిన కథ
ఆ కథ ఈ పాత్రలు నేను చేయటం వల్ల నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా చేయలే. చేయటం వల్ల ఆడియన్ డెఫినెట్గా థ్రిల్ అయిపోతాడు, డౌట్ లేదు. అలా ఆడియన్ని థ్రిల్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకు ఎంత ఎర్లీగా ఎంత పెద్ద మెచ్యూర్డ్ క్యారెక్టర్లు అవి దొరకటం ఒకే సినిమాలో వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఈ సినిమా వరకు మాత్రం అంటే ప్రతి సినిమా మనం చాలా చాలా ఇదిగానే చేస్తాం, ప్రతిదీ కష్టపడే చేస్తాం. దీనికి ఎంత చేయొచ్చు అంత చేశా, ఎంత చేయొచ్చు యాజ్ అన్ యాక్టర్. టీం అందరూ, డైరెక్టర్ కూడా ఎంత చేయొచ్చో అంతా చేశాడు. టీం, కెమెరామ్యాన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, యాక్టర్లు కానీ, దీంట్లో చేసిన వాళ్ళు ఎందుకో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఇదిగా ఉండేది చేసేటప్పుడు. అదంతా కూడా ఆ వైబ్ చాలా ఎనర్జెటిక్గా ఉండేది, ఇంట్రెస్టింగ్గా ఉండేది, ఇన్స్పైరింగ్గా ఉండేది. కాంపిటీషన్ అంటారా, కాంపిటీషన్ అలా ఇలా నేను ఎప్పుడు కాంపిటీషన్ దీంట్లో అసలు ఎప్పుడు అలా చూడండి. నేను నా కథలు నాకే ఎప్పటికప్పుడు ఓ సినిమా తర్వాత ఇంకో నెక్స్ట్ సినిమా నాకే పోటీ. మామూలుగా మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఈసారి మీరు స్క్రీన్ మీద 4 శ్రీ విష్ణువులను చూస్తా ఒకడు ఎలా పోటీ పడ్డాడు అనేది చూస్తారు. అదే నార్మల్ గా ఈ స్పాన్ ఉన్న కథలు, ఇలాంటి రేంజ్ ఉన్న కథలు ఇవి బాగా హైలీ మెచ్యూర్డ్ హీరోస్, అంటే ఒక 100 సినిమా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు అన్ని క్యారెక్టర్లు చేస్తుంటే చూసేంత క్యాన్వాస్ వాళ్ళకి కెరీర్ లో రావాలి. ఒక కమల్ హాసన్ గారు, లేకపోతే చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ వాళ్ళు చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేశారండి? ఎక్స్పెక్టేషన్ టు బి ఫ్రాంక్ ఏం లేదండి. ముందు కొత్త సినిమాలు, డిఫరెంట్ సినిమాలు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు, అది మెచ్చుకునేది చాలా తక్కువ మంది ఉండేవారు. అట్లీస్ట్ నా కోసం, నా సినిమా కోసం తక్కువ మంది ఉన్నా వాళ్ళని మెప్పించాలి, వాళ్ళని పెంచుకోవాలనే ఇంటెన్షన్తోనే నేను ఫస్ట్ నుంచి డిఫరెంట్ సినిమాలు, నాకు ఎంటర్టైనర్లు ఇవన్నీ చేసే అవకాశం నేను చేయలే. ఎప్పుడు డిఫరెంటే వెళ్ళా, అగ్నిస్టే వెళ్ళా. బట్ వన్స్ కోవిడ్ తర్వాత అందరూ కూడా కంటెంట్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు, కంటెంట్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు మారాం. రిసీవ్ చేసుకోవడం మారిపోయింది. సినిమా బాగుందంటే వాళ్ళు వీళ్ళు అని పేర్లు ఏం చూడలా. ఎంత చిన్నపిల్లలు చేసినా, ఎంత సూపర్ స్టార్ చేసినా సినిమా బాగుందంటే అసలు ఫ్లడ్ వేసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు. సో అది మెయిన్గా నాకు అది ఎప్పటి నుంచో ఉంది. ఏదన్నా కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు వదలకుండా చేసినప్పుడే, ముందు అటెంప్ట్ చేస్తేనే అది మనం ఫుల్ఫిల్ చేసామా, చేయగలిగామా, లేకపోతే ఎక్కడన్నా ఇదయ్యామా, ప్రతిదీ కూడా నేర్చుకునే ప్రాసెసే కదా. సో దీంట్లో నాకు ఇన్ని రోజులు నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చూసే విధానంతో నాకున్న మెచ్యూరిటీ ప్రతి సినిమాల్లో వాడే అంత అవకాశం నాకు రాలేదు, అంటే అవసరం కూడా పడలేదు. సింపుల్ స్టోరీసే మ్యాక్సిమం. దీనికి పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా, ఎందుకంటే అందరూ యంగ్ టీం, అందరూ నాకంటే చిన్నవాళ్లే, మొత్తం బ్యాచ్ అందరూ చిన్నవాళ్ళే. మీరే సీనియర్? నేను సీనియర్. ప్రొడ్యూసర్లు ఉన్నారు, బట్ వాళ్ళు ఉండరు కదా, 24 hours మాత్రం ఉండరు కదా. నేను యాజ్ ఎ సీనియర్, నేను ఎక్కడా కూడా చిన్న జంకకూడదు. నేను వాళ్ళకి ఇచ్చే ఎనర్జీ, నేను వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్సే వాళ్ళకి 1000 ఏనుగుల బలం. సో అదే ఈ 2 years, 2.5 years మనం కంటిన్యూస్గా ఇంజెక్ట్ చేయటం అంటే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఇదైపోతుంటాం, డల్ అవుతాం. ఓ పక్కన వేరే ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం, వేరే ఇది జరుగుతూ ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా ఏ రోజు ఈ సినిమాని ఒక నిమిషం, ఒక సెకండ్ కూడా దీన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు, ఇలా చూడలేదు. ఎప్పుడు దాని మీద పెట్టవలసిన ఫోకస్ చాలా బీభత్సంగా పెట్టాం. సో వన్స్ ఇలాంటి కథలు ఒక 2.5 గంటలు ఇంత పెద్ద కథ చెప్పాలంటే టీం అంతా కూడా విపరీతమైన ఫోకస్లో ఉండాలండి. టీం అందరూ ఉన్నారు, వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి నేను 24 hours ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాను వాళ్ళకి, ఈ సినిమా ప్రాసెస్ అంతా. సో టీం అంతా కలిసి ఒక్కసారి ఏదన్నా ఒక గొప్ప ఇది చెయ్యాలి అన్నప్పుడు ఒక దీక్షలా చేస్తారు కదా, ఏదన్నా కార్యం మొదలుపెట్టినప్పుడు. అలా నిజంగా తపస్సు చేసి దీక్ష చేస్తే ఎలా ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూసేస్తారు. అది కష్టం చూసేస్తారు. ఖచ్చితంగా కష్టాన్ని అయితే మరి ఎలా చాలా కష్టపడి చేశారా ఇది అనేది మీకు వెరీ ఎవిడెంట్గా తెలిసిపోతుంది సినిమా పూర్తయ్యే టైంకి. ఓకే, అంటే నార్మల్గా ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్లు, దాని వెనకాతల కథలు అన్ని ఎన్సెంబుల్మెంట్ కదా, లేయర్స్ ఉన్నాయి కథలో. ఈ లేయర్స్ ఉన్న దాంట్లో
పర్ఫెక్ట్ గా ఏ రేషియో దానికి వర్కౌట్ అవుతే గానీ ఏ లేయర్ వీక్ అయినా మొత్తం సినిమా అంతా వీక్ అయ్యే ప్రమాదం ఉంది. అవునవును. దానికి మీ సమాధానం ఏంటి సినిమాలు? ఏ లేరు ఎట్టి పరిస్థితుల్లో వీక్ అవ్వకూడదు, మేము దాన్ని వీక్గా చూడకూడదు అని చెప్పే ఈ ట్రైలర్ టీజర్లలో మనం సినిమాకి సంబంధించిన కథకి సంబంధించిన మెయిన్ లేయర్లు ఏది ఓపెన్ చేయలేదు. అన్నీ ఓపెన్ చేసి చెప్పాలంటే నాకు ఒక 4-5 నిమిషాలు పట్టేస్తుంది ట్రైలర్. అంతసేపు ట్రైలర్ చూడడం మనం. సో ఆ ఎగ్జైట్మెంట్ పోకూడదు. ఏదో ఉంది, కొత్తగా ఉంది, బాగుంది, కానీ పూర్తిగా అర్థం అవ్వకూడదు. అది ఇంటెన్షనల్లీ ఆడియన్స్ ట్రిగర్ చేయడానికి మనం ట్రైలర్ అలా చేసామండి. అన్నీ కూడా సమపాలంగానే ఉన్నాయి. ఏదైతే నేను ఒక 4 అంశాలు అంటున్నాను సినిమాలో, ముఖ్యంగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కుదిరినాయి అన్నమాట. పర్ఫెక్ట్ బ్యాలెన్స్, అదే తండ్రి తాత తండ్రి కొడుకు బ్యాలెన్స్. మనం ఏమనుకుంటాం, మనం ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాక కొడుకుల కింద ఒక ఏజ్ దాటిన తర్వాత మన ఫాదర్కి అది ఆయన డెసిషన్ల కన్నా మనం స్ట్రాంగ్ అనుకుంటాం. అవును, వాళ్ళకి తెలియదులే, మనకే తెలుసు అనుకుంటాం. తాతలకి అసలు తెలియదులే పాపం, మనం తెలియకుండా అలా ట్యూన్ అయిపోయి ఉంటాం. బట్ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చూసేసారు మనకంటే జీవితం ఎక్కువ. ముందు 40 ఏళ్ళ నుంచి తాత చూసాడు, తండ్రి 20 ఏళ్ళ నుంచి మనకంటే ముందు పుట్టారు ఈ ప్రపంచం. వాళ్ళు చూసేసారు, ఎక్స్పీరియన్స్ చేసేసారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చాలా 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 మారుతాయి. ఇప్పుడు ముసలివాళ్ళు ఉంటే చూడండి, ఏది ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కంగారు పడిపోరు. ఎక్స్పీరియన్స్తో ఆలోచించి హుందాగా సమాధానం చెప్తారు. తండ్రులు ఒక ఎక్స్టెంట్ వరకు చెప్తారు. మనమే ఏదన్నా సప్మని ఎక్స్ప్రెషన్ చేసేస్తాం, ఎందుకంటే అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది ఏజ్తోనే అందరికీ వస్తుంది ఖచ్చితంగా, 100%. సో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సినిమాలో, తాత అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఆ కాలానికి తగ్గట్టు తండ్రి 90s, తాత 60s, అప్పుడులో ఉండే మైండ్ సెట్లు, అప్పుడులో ఉండే ఇది ఏంటనే దాన్నే ఓన్లీ ప్రొజెక్ట్ చేసామండి. సో అందుకే మనకి ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ క్యారెక్టర్, ఒకటి తక్కువ క్యారెక్టర్, ఆ భేదాలు ఉండవు. ఓకే, అందరూ సమానంగానే ఉంటారు. ఇంకా ఈ జనరేషన్ వాళ్ళని కొంచెం మనం లైట్ తీసుకోవచ్చు, అంటే ఓకేలే ఇది మనకంతా తెలిసిందే అన్నట్టు అనుకోవచ్చు. మీరు ఎప్పుడైతే తండ్రి క్యారెక్టర్ చూస్తారో కంపల్సరీ ఎక్కడో దగ్గర మన తండ్రులు ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి. తాతదైతే ఇంకా 100% కనిపిస్తాయి. మన ఇంట్లో అందరూ తాతగారులు అలాగే మనతో అంటే జాగ్రత్తలు చెప్తారు కదా. ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు. ఒక వయసు వచ్చాక ఏమవుతుందండి, నా కుటుంబం, నా పిల్లలందరూ సంతోషంగా ఉండి చాలనుకుంటారు. ఫాదర్లు ఏజ్ వచ్చేసరికి ఏమనుకుంటారు, మన పిల్లల్ని బాగా సెటిల్ చేయాలని అనుకుంటారు. మనం ఏమనుకుంటాం, అసలు మనం ఇప్పటి నుంచి సంపాదించాలి. ఒక్కొక్కడికి ఒక్కో ఏజ్లో ఒక్కో మైండ్ సెట్, యాటిట్యూడ్. ఆ మైండ్ సెట్, వాళ్ళ అంబిషన్స్ అవన్నీ కూడా అండర్లైన్గా వెరీ క్లియర్గా చూపించాం. ఓకే, అంటే మీరు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ జనరేషన్స్ లో మీరందరూ దాదాపుగా ఈ సినిమా చేసిన వాళ్ళందరూ కొడుకు జనరేషన్ వాళ్ళు. అవును. తాతలకి తండ్రులకి ఏమైనా ఈ కథ గురించి చెప్పారా, ఇలా చేద్దాం అనుకుంటున్నాం మేము, ఈ కథ ఇలా అనుకుంటున్నాము, ఓకేనా మేము వెళ్తున్న ఈ రూట్ కరెక్టేనా? చెప్పాను. ఎందుకంటే నాకు వంశవృక్షాల గురించి నాకు ఐడియా ఉంది, బేసిక్గా నాకు ఐడియా ఉంది. నేనేమనుకునేవాడిని అంటే ఆ టాపిక్ ఎవరితో ఎందుకు డిస్కస్ చేసేవాడిని కాదంటే, మేబీ మా సైడ్ ఐడియా ఉందేమో, అది ఇక్కడ వాళ్ళకి పెద్ద తెలియదేమో ఎవరికి అని నేను అనుకున్నా. నాకు ఎప్పుడైతే హసిత్ వచ్చి వంశవృక్షం తాలూకు కదా అన్నాడో, వీడికి తెలిసే వంశవృక్షం అంటే ఏంటో, అంటే అది మనకి అనవసరం కదా బయట డిస్కస్ చేయటం. అంతేలేండి. సో మీకేం తెలుసు అంటే చెప్పాడు. అయితే ఇది బాగానే అందరికీ తెలుసు. ఇప్పుడు మరి యంగ్ బ్యాచ్కి ఎవరికన్నా తెలుస్తుందా అని అడిగితే, వంశవృక్షం అంటే ఏంటి భయ్యా, ఎలా అంటే ఫ్యామిలీ ట్రీ. ఫ్యామిలీ ట్రీ, తెలుసు. ఏంటి మీ తాతగారి పేరు ఏంటంటే, మా తాతగారి పేరు అంటున్నారు. అరే మా తాతగారి పేరు మర్చిపోవటం ఏంటి అంటే, అవసరం లేదు ఇప్పుడు జనరేషన్. అదే మన ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అడిగామంటే తాతగారి పేరు, వాళ్ళ ముత్తాత పేరు కూడా చెప్తారు. మనం మర్చిపోతున్నాం పాత తరాన్ని, మన అయిపోయిన తరాన్ని మర్చిపోతున్నాం, మన రూట్ మర్చిపోవటం వల్ల ఉపయోగం ఉందా లేదా అంటే దానికి సమాధానం ఉండదు. బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన రూట్ ఏంటనేది, మన డిఎన్ఏ, మనకున్న డిఎన్ఏ ప్రపంచంలో వేరే ఎవరికి ఉండదు, ఇంకొకరికి ఉండదు. సో మనం ఎక్కడి నుంచి వచ్చామనేది రూట్ కంపల్సరీ తెలుసుకోవాలి. మనం ఇవాళ ఎలా వచ్చామంటే అది మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, ఎలా అయితే ఉన్నామంటే అది వాళ్ళ పుణ్యమో, వాళ్ళ అదృష్టమో, వాళ్ళు చేసిన తప్పో ఒప్పో, ఏదో ఒకటి సిచ్యువేషన్, అది చెప్పలేం. అలా పోలికలు తెలుసుకోవటం వల్ల మనకి తెలియని చాలా తెలుస్తాయండి. ఎలా అంటే మనం ఎక్కువ ఎవరేది అడిగితే ఆ డబ్బు ఇచ్చేసి అలవాటు ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, అదే మీ నాన్నగారు కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా, మన పెద్ద తాతయ్య అంతే అందరికి అలా ఇచ్చేసేవాడు, డబ్బు అడిగిన వాళ్ళకల్లా
మొత్తం అంతా ఇవ్వడానికే సరిపోయింది, మళ్ళీ మేము జాగ్రత్తగా సంపాదించుకున్నాను అంటారు. అంటే ఏంటి, మీరు ఇవ్వడానికి ఆయన ఇవ్వడానికి కారణం ఏంటంటే మీలో ఆ క్వాలిటీ ఉంది, మీ బ్లడ్లో ఉంది ఆ క్వాలిటీ. అలాంటి క్వాలిటీస్ మనకు తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదని చెప్పాను నేను డబ్బు, అలాంటి క్వాలిటీస్ తెలియకుండా ఆరోగ్య విషయంలో, ఫుడ్ విషయంలో అలా చాలా ఉంటాయండి. దీన్ని కొంచెం డీప్ ఇది చేసామంటే, ఇంతకు ముందు పట్టించుకోవటం అనేది ఇది మానేసాం మధ్యలో, ఒక 15-20 ఇయర్స్ నుంచి తగ్గిపోయి 90s తర్వాత ఇది తగ్గింది. మళ్ళీ ఇప్పుడు సెపరేట్గా సైంటిస్టులు దీని మీద ప్రయోగాలు చేస్తున్నారు. అంటే సేమ్ డిఎన్ఏతో ఫ్యూచర్లో, అంటే మీ తాతగారు ముత్తాతగారు డిఎన్ఏలు అవి టెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు వీడికి ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఎలాంటి అలవాట్లు ఉంటాయి, వీడు ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనేది రీసెర్చ్ చేస్తున్నారు. సో మన మూలాలు, దాని గురించి అని కాకపోయినా మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము అనేది కంపల్సరీ తెలుసుకోవాలండి. తెలుసుకుని తీరాలి అది. ఎందుకంటే అర్థం లేదు కదా, మనం ఏం సాధించినా ఏం చేసినా ముందు ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనం మర్చిపోకూడదు కదా, కేర్ ఆఫ్ అడ్రస్ మర్చిపోకూడదు. సో అలాంటి వాటికి ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ సినిమా చూడటం వల్ల. యంగ్ బ్యాచ్ చాలామంది వాళ్ళకి డౌట్లు ఉన్న పేరెంట్స్ని అడుగుతారు, ఇలా మనకు ఉందా ఏంటని. అందరూ కూడా ఉందనే చెప్తారు. అంటే మన మైండ్ సెట్ల గురించి, దీని గురించి డిస్కషన్ ఉంటుంది అనమాట సినిమాలో. మగాళ్ళు మంచోళ్ళు ఉంటారు, పొగరోళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, సేమ్ ఆడవాళ్ళు కూడా వాళ్ళందరూ ఉంటారు. సో ఈ స్ప్లిట్స్లో మనం ఇన్ని క్యారెక్టర్లు చేయడం వల్ల ఒక్కొక్కడికి ఒకటి పెట్టామన్నమాట. ఆ పెట్టడం ఏంటంటే బాబూతి మహారాజు డిఎన్ఏ అనమాట వీళ్ళందరికీ. సో ఒక్కొక్క లక్షణం ఒక్కొక్కడికి వచ్చింది అన్నట్టు అనమాట. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ వెళ్ళినప్పుడు అండర్లైన్గా ఉంటాయి. ఓకే, బట్ ఈ కథ నాకు తెలిసినంత వరకు ఏదో స్త్రీ స్వామ్యమా, పురుష స్వామ్యమా, మాతృస్వామ్యం, పితృస్వామ్యమా అన్నది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేశారండి బాగాను. 100%. అంటే నార్మల్ గా మనందరం ఎక్కువగా తల్లుల వైపు ఉంటాం, అమ్మంటే ఇష్టం. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసాం. అంటే ఇంకా చెప్పాలంటే తల్లులకే ఒక మెట్టు ఎక్కువలో పెట్టాం, బట్ అది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయింది. ఇది రాదు, మనం డీప్ వెళ్ళిపోయి చూసినప్పుడే కొంచెం ఎక్కువ పెట్టామా ఆడవాళ్ళు అన్నట్టు అనిపించవచ్చు. బట్ అలా ఉండండి, ఈక్వల్ బ్యాలెన్స్. అంటే ఎక్కువ పెడితే పర్లేదు, తక్కువ చేస్తేనే అదొక ఇష్యూ కింద. మహిళా సంఘాల వాళ్ళు వెంటనే మాతృస్వామ్యం, మా విలువలు తగ్గించిన స్వాగ్ శ్రీ విష్ణుని వెంటనే. లేదు, మహిళా మండలి వాళ్ళు సినిమా చూసారంటే పిచ్చెక్కిపోతారండి. అంటే ఇంకా మనని పొగడ్తలతో ఎక్కడో పెడతారు, డౌట్ లేదు దాంట్లో. అవునా? ఫుల్లీ సాటిస్ఫై అయిపోతారు, ఫుల్ టు ఫుల్. అంటే నాకు మీరు సామాజిక వర్గం అన్న టైంలో నేను ఇంటర్వ్యూ చేసిన మాట, మీకు నాకు పందెం నడిచింది. అంటే నవ్వకపోతే నేను టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. మీరు చేసిన ఛాలెంజ్ బాగా పే చేసింది. సామాజిక వర్గం ది బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ లైట్ కదా. ఇప్పుడు ఈ సినిమా అలా పందెం కాయగలరండి మీరు? ఇంకా పెద్ద పందెం వేస్తాను, ఇంకా పెద్ద పందెం. సామాజిక వర్గం నవ్వోటే కాదు, సామాజిక నవ్వోటే. దీంతో మొత్తం అన్ని రకాల ఎమోషన్స్, ఒక యాక్షన్ తప్ప, బీభత్సమైన ఫైట్లు తప్ప ఆల్ ఎమోషన్స్. ఫైట్లు ఆడమగ అన్నప్పుడు ఫైట్ బాగోదు కదండి. ఆడమగకి ఫిజికల్ మామూలుగానే ఫైట్, మనం బుద్ధి బలంతోనే గెలవాలన్నమాట. సో ఆ రూట్ ఎంచుకున్నాం, మగాడి బుద్ధి బలంతో గెలవాలి. కానీ మనకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కదండి లేడీస్ కి. నార్మల్ గా లేడీస్ కి తెలివితేటలు ఉంటాయండి, బట్ మనం బుద్ధి బలంతో వాళ్ళని చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మగాళ్ళకి చాలా ఈజీగా గెలిచేయచ్చు, చాలా మంచి వాళ్ళు. నార్మల్ గా సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోవడం కూడా ఒక రకంగా బుద్ధి బలమే. వెల్ సెడ్. అయితే నార్మల్ గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే నేను ఎక్కడో విన్నా మీరు అన్నమాట. ఏది కథ గురించి వచ్చేటప్పుడు అసలు మా కథ వినడానికి వాళ్ళు ప్రిపేర్డ్ గా లేరు, మీ కథ వినడం ఏంటి, హసిత్ గోలి మీ కాంబినేషన్ అని విశ్వప్రసాద్ గారు చెప్పడం. కథ చెప్పకుండా ఎలా టేకప్ చేశారండి ఈ సినిమాని? నా మీద ఆ చిత్రం విపరీతమైన నమ్మకం అండి, విశ్వ గారికి విపరీతమైన నమ్మకం. అంటే మాకు అడిషనల్ బడ్జెట్ ఇచ్చిన దాంట్లో 75%తోనే మేము సినిమా చేస్తాం. ముందు సినిమా ఇది మామూలుగా అయితే అందరూ మామూలుగా చెప్పేసుకుంటారు కదా, ఇది అలాగా మనం అలా చెప్పుకునే బ్యాచ్ కాదు. సో అక్కడి నుంచి ఆయన మమ్మల్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారనమాట. మా లైన్, మేము వెళ్ళే ప్రాసెస్, మేము చేసే వర్కింగ్ స్టైల్, ఇదంతా విపరీతంగా ఆయనకి బాగా కనెక్ట్ అయింది. సో డెఫినెట్లీ వీళ్ళు ఏది చేసినా సెన్సిబుల్గానే చేస్తారు, వీళ్ళని నమ్మొచ్చు అని మాకు ఇంకా ఇదేదో ఓన్ ప్రొడక్షన్ అన్నట్టే మాకు ఇది చేశారండి.
సో ఆ విషయంలో మేము వెరీ లక్కీ. అట్ సేమ్ టైం అంత ఇది మా చేతిలో పెట్టినప్పుడు దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఒక రకంగా ఇంకా 24 hours కంటే ఎక్కువ ఉంటే ఇంకా కష్టపడదాం అనే మైండ్ సెట్ కూడా వాళ్ళు మాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే వచ్చిందనమాట. సో నమ్మకానికి మనం అంత ఇది చేసినప్పుడు దాన్ని మనం ఆ విలువని మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి రిటర్న్లో. సో అందుకే మా వల్ల అయ్యే ప్రయత్నం అయితే మాత్రం ఈ సినిమాకి మొత్తం పెట్టేసి చేసాం. సో ఆయన కూడా చూసుకున్నారు, వెరీ హ్యాపీ, ఓకే, చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో నాకు ఆయన మాట్లాడుతూ అంటే ఆయన సిస్టమ్ లో కాంబినేషన్ వాల్యూ మీద వెళ్ళిపోతారు ఆయన, ఒక కాంబినేషన్. తర్వాత దాన్ని నేను మీకు ప్రత్యేకంగా పర్సనల్ గా చెప్పాల్సింది ఏం లేదు, ఆయన గత సినిమాలు ఎట్లా ఫేర్ చేసేయండి అని. ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్న మీరు చెప్పిన మొన్న స్టేట్మెంట్ దగ్గర నుంచి ఒక కొత్త డౌట్ రేజ్ అయింది ఇండస్ట్రీలో. నార్మల్ గా ఈయన కాంబినేషన్స్ మీద నమ్మకం మీద ఒక ట్రస్ట్ మీద వెళ్ళిపోతారు సుప్రసాద్ గారు, మరి వీళ్ళు ఏం చేశారో ఏంటో అన్నట్టుగా ఒక టాక్ స్టార్ట్ అయింది. దాన్ని మీరు ఎట్లాగా తీసుకుంటారండి? అంటే మేము ఇప్పుడు జనరల్ గా ఆయన కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతారు, మీరు చెప్పిందేమో మా అసలు కథ వినలేదు మీరు వెళ్ళిపోండి అని అన్నారు. ఈ మధ్య కొంచెం ఆయనకి మిస్ఫైర్ అవడం ప్రాజెక్టులు. యాక్చువల్లీ మిస్ఫైర్ అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయండి. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వ, టైం మ్యాటర్స్ అంతే. బట్ మా సినిమాకి వచ్చేసరికి నేనే వెళ్ళి అప్రోచ్ అయ్యా, ఒక సినిమా ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని. సో చేసుకోమన్నారు, మన దాంట్లో చేసుకోండి, ఎలా వెళ్తే ఎలా అన్నారు. సో మాది అలా జరిగింది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికీ, బట్ స్వాగ్తో విశ్వప్రసాద్ గారు మామూలుగా బౌన్స్ బ్యాక్ అవ్వట్లేదు, చాలా బీభత్సంగా బౌన్స్ బ్యాక్ అవ్వబోతున్నారు. ఆయన స్వాగ్ మారిపోతుంది, అంటే ఆయన మీద ఉండే రెస్పెక్ట్ అదంతా కూడా చాలా డబుల్ అయిపోతుంది చూసే వాళ్ళందరికీ కూడా. అంటే ఇలాంటి సినిమా బ్యాకింగ్ చేయటం అనేది ఇదంతా మా గట్టి నమ్మకం. డెఫినెట్గా విశ్వప్రసాద్ గారి బ్యానర్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వబోతుంది. అవునా? అంటే మీరు లాస్ట్ టైం కాంబినేషన్ సినిమాలో అభిషేక్ అగర్వాల్ గారు కూడా ఉన్నారు, దాంట్లో ఉన్నారు. అది రాజరాజ చోరలో ఇద్దరు కలిపి చేశారు ఆ ప్రాజెక్ట్ అప్పుడు కదా. ఇప్పుడు మరి ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ అప్పుడు ఆ రోజున ఉండేదా? రాజరాజ చోరలో కథలు గట్ట వినడం లేదండి, అప్పుడు కూడా లేదు. ఆ సినిమా కూడా మాకు మిక్సింగ్ లో చూసి స్టన్ అయిపోయారు. ఏంటి వీళ్ళు ఇంత గొప్ప సినిమా తీసారా అని చెప్పి పిలిపించి, అంటే చాలా పెద్ద ప్రాజెక్టులు అవేవి కదా, అసలు మన షూటింగ్ అవుతుంది ఎప్పుడు అవుతుందో కూడా పూర్తి తెలియదు. మేము సైలెంట్ గా మాది చాలా సింపుల్ దీంట్లోనే వెళ్తామండి. నేను కానీ హర్షిత్ కానీ మేము వెరీ సినిమా మీరు ఎప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయ్యే వరకు అసలు షూటింగ్ అయ్యిందా లేదా ప్రమోషన్ కూడా చెయ్యం. మొత్తం సినిమా పూర్తి అయిపోయే స్టేజ్ నుంచే ప్రమోషన్ కూడా ఎప్పుడు మొదలు పెడతాం. అంటే మా మెయిన్ ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది, ఎలా తీయాలి ఏంటి దాని మీదే ఉంటుంది. అది అయ్యాకనే సినిమా ఒకటి ఇలా ఉంది అనౌన్స్మెంట్లు అయి మీరు నా ఎప్పుడు పెద్దగా చూసుకుంటారు, మొత్తం అయిపోయాకనే నెలలో వచ్చేస్తుంది సినిమా. సో సేమ్ ఎక్స్ప్రెషన్ అప్పుడు రాజరాజ చూసినప్పుడు చాలా బాగా మాకు, అంటే ఓపెన్గా చెప్పేశారు ఆయన, మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ సినిమా అని చెప్పి అన్నారు. అది కోవిడ్ టైం, అది మళ్ళీ దీనికి అదే నమ్మకం మా చేతిలో పెట్టడానికి, అదే ఎక్స్ప్రెషన్. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం అని చూస్తా అన్నారు, చూసి ఇంకా కాస్ట్లీగా ఉండాలి నాకు అన్నారు. అసలు వీళ్ళు సెట్లు వేసుకుని చేయమన్నారు, వీళ్ళు సెట్లు వేసారా లేదా అని షూట్కి కూడా వచ్చి చెక్ చేశారు, చూసుకున్నారు సెట్, అది కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే క్రాస్ చెక్ చేశారు ఆ సినిమా. మేము ఏంటంటే ఒరిజినల్ లొకేషన్లో తీస్తే మనకి ఇంకా బెటర్ కదా సెట్, ఇదంతా అంటే టైం టేకింగ్, అంత అవసరం కూడా ఉండదు అన్నట్టు అనుకున్నాం ముందు. బట్ వన్స్ కొన్ని సీన్లకి కొన్ని సీక్వెన్స్లకి ఆయన ఇచ్చిన సలహా వల్ల మేము సెటిల్ వేయటం స్టార్ట్ చేసిన తర్వాత అవి స్క్రీన్ మీద చాలా అద్భుతంగా వచ్చినాయండి. అవి ఆ రాజు స్టోరీకి బాగా సెట్ అయినాయి. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ లాస్ట్ టైం అసలు యాక్చువల్ గా ఈ కథ కమల్ హాసన్ నా ఫస్ట్ ఆప్షన్ అండి, నేను అంటే ఇన్ అదర్ వర్డ్స్ శ్రీ విష్ణుతో చేస్తున్నాను నేను అన్నట్టుగా అన్నాడు. దో ఇట్ వెంట్ ఇన్ ఎ ఫన్నీ వే దట్ డే ఇన్ ద ప్రెస్ మీట్, బట్ స్టిల్ ఇట్ క్యారీస్ సమ్ వెయిట్. కమల్ హాసన్ చెయ్యాల్సి నిజంగా ఎవరైనా అనుకున్నా 3 క్యారెక్టర్లు దశావతారాలే చేసినాడు. ఇప్పుడు దాకా కమల్ హాసన్ గారే
అలాంటి వెరైటీ గెటప్లు క్యారెక్టర్లు చేశారు కాబట్టి మనకి ఇంకా ఆయన ఒక్కరే ఎవరు కనిపిస్తారు. చూసినా ఆయనే అంటాం మనం, ఇంకా ఆప్షన్ లేదు, ఆయనే ఇది. ఇప్పుడు ఈ గెటప్లన్నీ చూసి ఆడియన్స్ అందరికీ కూడా శ్రీ విష్ణు అయితే correct. నన్ను ఆప్షన్ కింద తీసుకోవచ్చు, వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద. వాట్ కాన్ఫిడెన్స్ రియల్లీ. అంటే ఇందాక మీరు చెప్పిన మాటలోనే అదే విశ్వప్రసాద్ గారు ఈ జర్నీ గురించి చెప్తున్నప్పుడే ఈ కథని వాళ్ళు సెటిల్ అయ్యండి, అదేయండి, క్రాస్ చెక్ చేసి ఇలా కాదు అలా కాదు, ఇవన్నీ కూడా ఎంతో కొంత తెలియకుండా పిక్చర్ మీద లేకపోతే మీకున్న మార్కెట్ మీద ఎంతో కొంత బడ్డనే అవుతుంది. మీరు ఎందుకు తగ్గుతారు? మీరు బికాజ్ యూర్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, బడ్డెన్ బడ్జెట్ మీద పడకూడదు, అది మార్కెట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని. ఆ ప్రాబ్లం ఏమైనా సినిమాకి సంబంధించినంత వరకు ఏమైనా ఉందా? బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవడం అసలు ఆ క్వశ్చనే లేదండి మా దగ్గర. ఎప్పుడు శివగారే కదా మ్యాక్సిమం నేను చేసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా పాపం ఎప్పుడు ఏంటంటే పెరుగుతుందంటే నాకు భయం, అదే నాకు ఎడిషనల్ స్ట్రెస్ ఏమన్నా వస్తుంది మనకి ఈ కథకే అంత అవసరం, మనం మీరు ఇలాగే చూస్తున్నారు పర్లేదండి అని చెప్పి నాకు ప్రొడ్యూసర్లు ముందు ఇప్పుడు మనం యూవీతో చేసినప్పుడు అదే జరిగేది డిస్కషన్, ఇప్పుడు అదే మీరు ఇంకా పెట్టాలని. నేనేమో ఏంటంటే ముందు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి. సో మనకి నిజంగానే అంత ఎక్స్పీరియన్స్ ఉందా, హ్యాండిల్ చేయగలిగేది అంత ఇది చేయగలుగుతాం అనేది వెరీ కామన్, అది ఆ డౌట్ ఉంటుంది. నేను వెరీ ప్రాక్టికల్, సో మరీ టూ మచ్ వెళ్ళిపోనివ్వను. ఆ థాట్స్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం కట్ చేయించేస్తాను డైరెక్టర్తో కానీ. అందుకే ఇంటెలిజెంట్ మ్యాన్. సో ఎందుకంటే అల్టిమేట్గా ఇది ప్యాషన్తో పాటు బిజినెస్ కూడా. సో మనం బిజినెస్ పట్టించుకోం అలా అని కూడా వదిలేయకూడదు. సో మన బాధ్యత. సో దాని మీద కూడా కంపల్సరీ అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన మినిమం సేఫ్టీ సెక్యూరిటీ అనేది పెట్టుకోకపోతే ఇప్పుడు కాకపోయినా నాకు నిజంగా అవసరం అయినప్పుడు ఫ్యూచర్లో ఇబ్బంది పడతాను, డెఫినెట్గా ఇబ్బంది పడతాను. ఆ కేర్ తీసుకోవటం వల్లే నేను ఎవరైతే ప్రొడ్యూసర్లతో వర్క్ చేస్తానో మ్యాక్సిమం వాళ్ళకి ఎనీ డే 1 కాల్లో ఏమంటే సినిమా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇమీడియట్ నన్ను కథ కూడా అడగరు, నువ్వు చేసుకో అంటారు అనమాట. ఆ రెస్పెక్ట్ కూడా రావడానికి కారణం మేబీ ఇవన్నీ అయి ఉండొచ్చు, ఈ అబ్జర్వేషన్స్ అండ్ ఈ కేర్ తీసుకోవటం వల్ల అయి ఉండొచ్చు. నేను అంతే బేసిక్గా ఫస్ట్ నుంచి అంతే, ప్రతి దాంట్లోనే అంతే. సో మేబీ అది సినిమాలు కూడా అప్లై చేశానేమో. సో దానివల్లే ప్లెజెంట్గా హ్యాపీగా ఉన్నాం, ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. అంటే దానివల్ల మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టు అనిపించలేదా? అవ్వాలండి, కొన్ని అవ్వాలి, కొన్ని అవుతాం. బట్ మళ్ళీ ప్రతిదానికి టైమే, మనకి ఇది లాస్ట్ సినిమా కాదు, మనం ఇంకా చాలా కథలు చెప్తాం. అలాంటి కథలు కూడా నిజంగా చెప్పాల్సిన టైం వస్తుంది, వచ్చినప్పుడు మనం 100% అప్పుడు చేద్దాం, తప్పకుండా చేద్దాం, రిస్క్ చేయడం కోసం ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు. అంతే రిస్క్ చేయడానికి నేను ఎప్పుడు ఫుల్లీ ప్రిపేర్డ్ యాజ్ అన్ యాక్టర్. బట్ నాతో బిజినెస్లో ఇంక్లూడ్ చేసి పెట్టినప్పుడు మాత్రం రిస్క్ చేయడానికి నేను అంత మగ్గు చూపించను, కొంచెం అంటే అటు సైడ్ కూడా ఆలోచిస్తా, కన్జర్వేటివ్ గానే నేను ఆలోచిస్తా. ఎందుకంటే నేను సినిమాలు తీసా ప్రొడ్యూసర్ కింద, నాకు తెలుసు అది ఏంటనేది. అంటే ఎడ్జ్ కదండి, ఎప్పుడు మనం సినిమా ఇది అనేది నైఫ్ ఎడ్జ్ మీద ఉన్నట్టే, అటు ఇటు. సో ఆ బ్యాలెన్స్ ఇంకా నాకు ఇంకా వస్తుంది, ఎక్స్ట్రీమ్ బడ్జెట్లోకి వెళ్ళి స్కోప్ కూడా వస్తుంది, అది కల్పించుకుంటాను, ఫ్యూచర్లో చేద్దాం. ఇప్పటికి టూకీగా చెప్పాలంటే ఇది స్టెప్పింగ్ స్టోనా, మైల్ స్టోనా? ఇది మైల్ స్టోన్ అండి, డెఫినెట్గా నాకు ఈ ఫిలిం మైల్ స్టోన్. యాజ్ అన్ యాక్టర్ ఈ ఎక్స్పీరియన్స్కి ఇన్ని రోజులకే నాకు ఇలాంటి పాత్రలు దొరికినాయి అంటే డెఫినెట్గా ఇది నాకు మైల్ స్టోన్. నా సినిమాల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూస్తారు, యాక్టింగ్ వైజ్ కూడా థ్రిల్ అవుతారు. శ్రీ విష్ణు గారికి ఇది కూడా ఈ యాంగిల్ ఉందా అనుకుంటారు. ఈ యాంగిల్ ఏంటి, 3 క్యారెక్టర్లు చేస్తున్న 3 యాంగిల్స్ కనిపిస్తాయి. అవును కదా, అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, డౌట్ లేదు. అవునా? బెస్ట్ మీకు వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? బెస్ట్ ఛాలెంజ్ బాహుబలి క్యారెక్టర్ మొత్తం బెస్ట్ ఛాలెంజ్ అండి. అది చాలా 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 ఓపిక్గా
వెయిట్ చేయాలి. అండ్ నా రెస్ట్లెస్నెస్ ఎవరికి చూపించకూడదు. నాకు ఎంత ఇబ్బంది ఉన్నా అది ఆ మేకప్ వేసుకోవటం అదంతా అంత టైం అలాగే కూర్చుని ఉన్నా ఆ ఇబ్బంది ఇది వాళ్ళని కంగారు పెట్టకూడదు. వాళ్ళు ఏదో తీస్తున్నారు, ఏదో మైండ్లో పెట్టుకుని ఏదో చూపిద్దామని తీస్తున్నారు. అలాంటిటప్పుడు నేను ఒక్కరోజు కూడా చిన్న వన్ సెకండ్ కూడా నేను కొంచెం అలా అన్నట్టు ఉన్నానంటే వాళ్ళు కంగారు పెడతారు. అంటే ఏంటంటే చాలాసేపు నుంచి కూర్చోబెడుతున్నావా, పిలవకుండా ఏమైనా ఫీల్ అవుతున్నాడు కాన్షియస్ అవుతారు. అవి అవడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఎంత ఉన్నా కూడా దాన్ని ఆపుకుని అలా కూర్చోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అండి, చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ ఒక క్యారెక్టర్కి వచ్చేసి 7 ఆడపిల్లల తండ్రిగా చేశాను ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు అది బాగోతుంది ఫిజికల్ స్ట్రెస్ అయితే, ఇది మెంటల్ స్ట్రెస్ అండి. ఇది మనం చాలా 7 ఆడపిల్లల తండ్రి కింద ఉన్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలనేది, ఎలా అలవాటు అవుతుందనేది తెలియక ఆ పంచ జుబ్బా వేసుకుని నేను హసిత్ గడు రోజు షూట్ మాకు 7-8కి మొదలవుతున్నప్పుడు 5 కల్లా పొలాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ప్యూర్ పొలాలు, ఏమంటారు, పల్లెటూరు వెళ్ళిపోవటం, కూర్చోవటం. అక్కడ 2 days ముందే వెళ్ళిపోయి మేము ఆ పొలాల్లో అది తిరిగాం. అక్కడ మేము పట్టుకున్నది ఏంటంటే ఒక ఆయన దగ్గర, ఒక ముసలి అతని దగ్గర, ఎవరి దగ్గర చాలా వెరైటీ కనిపించాడు. అప్పుడు దాకా మేము ఒకలా క్యారెక్టర్ డిజైన్ అనుకున్నాం. కొంచెం ఏదో వెరైటీ ఉందని చూస్తే పాన్ తింటాం చూసాం అనమాట. అతను పాన్ తిన్నాడు మొత్తం తిలబెట్టి. మనం ఇదేమన్నా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళి, ఎప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు పాన్లు తింటే నోరు ఎర్రగా అవుతుంది అది చూడటం తప్పితే బయట కూడా నాకు తక్కువ పాన్ అలవాటు అది ఏం లేదు. సో నాకు తెలియదు ఆ ప్రాసెస్. పాన్ అంటే సున్నం ఉంటుంది, కాసు ఉంటుంది, ఆ 2 పెట్టి ఓన్లీ ఆకు తింటారు. ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ నీట్గా అదొకటి బాక్స్ తెప్పించుకుని ఆకులు పెట్టుకుని నేనే నేర్చుకుని తినటం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ డేది అదిరిపోయింది, టెరిఫిక్గా వచ్చింది. అది క్యారెక్టర్ అసలు ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చింది ఇది అనుకున్నాం. రోజు సెకండ్ డే నుంచి ఆ కలర్ రావటం, ఒక్కో రోజు బాగా వచ్చేది, ఒక్కొక్కసారి తక్కువ వచ్చేది. రోజు 25-30 పాన్లు తింటాం. సెకండ్ డేకి మొత్తం అయిపోయింది, చెక్కుపోతుంది. సో పెరుగన్నం తిన్నా తట్టుకోలేనమంట. ఇప్పుడు నేను ఆ ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు, ఆ మెచ్యూరిటీ చూపించాలి, పిల్లలందరితో తిరగాలి, మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ సీన్లు ఉంటాయండి ఆ కథకు వచ్చేసరికి. అది హార్ట్ అనుకోండి, సినిమాకి అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టు అనమాట ఆ క్యారెక్టర్. సో అది చేసిన 15 రోజులు 20 రోజులు మెంటల్గా బాగా చెప్పుకోలేం కదా ఎవరికి. న్యాచురల్గా వెళ్ళాం వితౌట్ మేకప్, తెలియకుండానే అవి తిని ఆ ఎండకి అదో రకంగా కమిలిపోయి ఆ కళ్ళంతా ఏదో ఎర్రగా అయిపోయి ఒక 15 days అదో మూడ్లో ఉండిపోయాం. మేము ఏ షూటింగ్ అయితే ఎక్కడైతే చేసామో అదే ఇంట్లో కూర్చుండిపోవటం, మళ్ళీ అటు ఇటు వెళ్ళటాలు ఏం లేదు. వన్స్ రెడీ అయిపోయి అక్కడే కూర్చోవటం. షార్ట్ ఉన్నప్పుడు పిలిస్తే సునీల్ గారు మంచి కంపెనీ, అప్పుడు సునీల్ గారు ఉంటారనమాట పాత్రలో. ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆయన అన్నీ చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మానేయాలి అంటే మరి కమిట్ అయిపోయాం కదా, అది మాకు నచ్చింది వాళ్ళందరికీ. మనం ఇప్పుడు ఇది చెప్పామంటే వాళ్ళు వదిలేబోయ్యా అంటారు, వద్దొద్దు కంటిన్యూ చేద్దాం అన్నట్టే చేసాం. చాలా సఫర్ అయ్యాను ఆ క్యారెక్టర్ మెంటల్గా. సో ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి అనమాట ఈ సినిమాకి. అదేలేండి, మీరు ఏమి ఇబ్బంది పడ్డా ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది కాబట్టి అల్టిమేట్ గా దానికోసమే కదా. నోరు ఎంత చెక్కుకుపోయినా, నాలుగు ఎంత మంది ఏమైపోయినా పర్లేదు, బట్ చేసింది మెచ్చుకోవాలి. ఓకే. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీవిష్ణు గారు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్పిన ఈ కొద్దిపాటి సమయంలో మీ అనుభవాలు, మీ జడ్జిమెంట్స్, మీ కాంప్రమైజ్లు, అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా అది ఉంది ఆ క్వాలిటీ. లేకపోతే పెట్టండి మాకు అది కావాలి, ఆ సెట్ కావాలి, చార్మినార్ సెట్ కావాలి, వేయండి అని. తీరా సినిమా కమిట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ప్రొడ్యూసర్లు మాత్రం? ఏం చేయలేరు కదా. పైగా విశ్వప్రసాద్ గారు లాంటి మనిషి అయితే మరి ఫ్రీ హ్యాండ్. ఆయన భోజరాజు సినిమా ఇండస్ట్రీకి. సో ఆయనతో మీరు మీ ప్రయాణం సక్సెస్ఫుల్ గా అయ్యి ఆయనకి ఒక మంచి హిట్ తెచ్చి మీ ఇంత ఎక్స్పెరిమెంట్ చేసినందుకు మీరు కూడా కమల్ హాసన్ తర్వాత నా పేరు తలుచుకోవాలి అన్నంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఐ విష్ దట్ షుడ్
బికమ్ ట్రూ. Hmm. ఎందుకంటే మనకి Yeah. ఒక కమల్ హాసన్ ఉన్నాడు తెలుగు Hmm. ఇండస్ట్రీకి Hmm. అని అనిపించుకోవాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఎంతసేపు పొరుగింటి పుల్లకూర రుచి అని కాకుండా మాకు శ్రీ విష్ణు ఉన్నాడు, మాకు కొత్త ప్రయోగాలు మాకు చేస్తాడు. శ్రీ విష్ణు ఉన్నాడు. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ టు ద ఇండస్ట్రీ. ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ హీరో, ఎవ్రీ ప్రెజెంటేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అవును. టుమారో 100 people come out. అవును, With వస్తారండి. 100 ఇది ideas. చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. Ah. గెటప్లతో అని నెక్స్ట్ టైం జనరేషన్ బ్యాచ్ వచ్చేవాళ్ళు, వాళ్ళు నచ్చిన అభిమాని హీరోలకి పాత్రలు రకరకాలు రాసి వాళ్ళు పిచ్ చేయొచ్చు, వాళ్ళు ఇన్స్పైర్ చేయొచ్చు. అలా అంతే కదా. Yes. అన్నీ మనం ఆ ఛాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ కూడా మనం హోప్ ఇవ్వాలి. ఆ క్రియేటివిటీ ఆలోచించడానికి ఆ స్కోప్ ఇవ్వాలి. మనం ఇస్తేనే మంచి సినిమాలు వస్తాయి. అది నా నమ్మకం. అది మనం ఇస్తేనే ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ ఇలాంటి ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్కి ఉన్నంత ఇది కంటెంట్ మీద ఉన్న పట్టు ఏ ఆడియన్స్కి లేదు. అది మనం గ్రహించాలి. ఆడియన్స్ ఇలాగే ఉంటే చూస్తారు, అలాగే ఉంటే చూస్తారు. అది నేను నమ్మనండి. ఆడియన్స్ మనం చక్కగా చెప్పామంటే ఏ కథన్నా చూస్తారు. మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ. అది డిఫరెంటా, చిన్నదా, పెద్దదా అలా ఉండదు. జానర్ ఇదా, ఏ జానర్ అన్నా చూస్తారు. బయట చాలా లాంగ్వేజ్లో అలా అన్ని జానర్లు చూడరు. మన తెలుగు ఆడియన్సే అన్ని జానర్లో చూస్తారు. అది ఆల్రెడీ ప్రూవ్డ్. అది మనం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అది ఇస్తేనే రేపు ఆ జనాల్లోంచి వచ్చే కొత్త రైటర్లు, కొత్త డైరెక్టర్లు ఆలోచిస్తారు. లేకపోతే మళ్ళీ సేమ్ అయిపోతుంది. బోరేనండి. మనకే బోర్ వచ్చేస్తుంది. మీరే చేయలేరు. చేయలేం. అది చేసినా, అది ఎలా వర్క్ అయినా పొగిడినా మనకి అది సాటిస్ఫాక్షన్ రాదండి. ఎగ్జాక్ట్ రాదు. ఆ కిక్ రాదు. సాటిస్ఫాక్షన్ రాదు. పర్సనల్ సాటిస్ఫాక్షన్ డెరైవ్ అవ్వదు. ఇప్పుడు మీరు ఇంకా ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత ఇంకా మీరు వినిపించని క్యారెక్టర్, కనిపించని క్యారెక్టర్, కాలు విరిగిపోయిన క్యారెక్టర్, ఇలాంటివేవో చెప్తే కానీ మీరు సంతృప్తి చెందరు. ఏదో ఉండాలి. ఏదో ఒకటి విశ్వనాథ్ గారు చెప్పారు సార్, కె విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే యూ షుడ్ క్రియేట్ సమ్ హ్యాండిక్యాప్ టు దట్ క్యారెక్టర్. అప్పుడే ఒప్పుకుంటాడు కమల్ అని. ఆయనే కదా అలా ప్రిపేర్ చేశాడు. సో చేస్తేనే రాస్తారు. ఎగ్జాక్ట్. లేకపోతే 16 వయసు వచ్చే ఉండేది కదా, 14-15 వచ్చి ఉండేది. మంచి గ్లామర్ బాయ్ గా ఉన్న రోజుల్లో చేశాడు కమల్ హాసన్. సో వీ విష్ యూ రియల్లీ ఆల్ ది బెస్ట్ అండి. బికాస్ మీ సినిమా సక్సెస్ అవ్వడం అన్నది మీకు ఒక్కరికే ప్లస్ కాకుండా తర్వాత వచ్చే డైరెక్టర్లు కొత్త కథలు తెచ్చుకోవచ్చు. లాట్ మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ హీరోస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు. ఇట్స్ అ గ్రేట్ సైన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ది ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ విల్ సర్టన్లీ అండ్ హ్యావ్ టు బి బోర్న్ ఫ్రూట్స్. మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున మీకు శుభాభినందనలు, ముందుగానే శుభాకాంక్షలు, విజయాభినందనలు తెలియజేస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీ విష్ణు గారు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఈ హీరో, ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మోస్ట్ ఎక్సైటింగ్ హీరో చేసిన ఎక్స్పెరిమెంట్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిహైండ్. ఊరికే సరదాగా ఏదో ఆట కాదు, దానికి చాలా కష్టాలు పడ్డాడు, చాలా పరిశ్రమించాడు. సో ఇవన్నీ కలగలిపి తనకి ఒక అద్భుతమైన విజయం రావాలని మనందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.